జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. ఆ దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలి, సుఖంగా సంతోషంగా ఆయుష్ ఆరోగ్యంగా ఉండేలాగా, ఆరోగ్యంతో ఆనందంగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలామంది ఈ రోజుల్లోని అమ్మవారిని ముఖాలు అమ్ముతున్నారు కదా. అవన్నీ కూడా కొనేసుకొని తలగళ్ళు, బిందులు అవి ఇవి పెట్టి చీరలు కట్టేసి బొట్లు పెట్టేసి రోళ్ళ గోళ్ళు నగలేసేసి విపరీతంగా చేసేస్తున్నారు. అది అహంకారానికి చిహ్నం అండి. మీరు ఏం చేస్తారంటే, మీకు ఆనందంగా ఆళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకొని ఒక టేబుల్ మీద పెట్టుకోండి. మీరు ప్రతిరోజు అమ్మవారు పూజ చేసే ఏ అమ్మవారు అయితే ఉన్నారో ఆ అమ్మవారికే చేసుకోండి. కాస్త పసుపు గౌరమ్మ చేసుకోండి. పసుపు గౌరమ్మకి చేస్తే మించిన ఆనందం కానీ గొప్ప, అంతకంటే గొప్ప ఇంకోటి లేదండి. పసుపు గౌరమ్మ, పసుపే ముఖ్యంగా. మనం కావాలని రూపాలన్నీ పెట్టుకున్నాం, కానీ వినాయకుడు కానీ గౌరమ్మను కానీ ముందు వినాయకుడు పెట్టుకోండి పూజకి, తర్వాత పసుపు గౌరమ్మను పెట్టుకోండి. పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి, కుంకుమ పూజ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆనందంగా మీరు తయారు చేసిన బొమ్మలకి వాటికి చేయకండి. ఎందుకంటే అమ్మవారు అహంకారంగా ఉండి అమ్మవారు ఉద్రేకం ఎక్కువైపోద్ది. ఆ ఉద్రేకాన్ని మనం తీర్చాలంటే చాలా కష్టం అండి. చాలామంది ఇలా ఉగ్ర రూపంలోని ఉగ్రత్వంగా గొప్ప గొప్పగా చేసేసి అందరూ కూడా చేయడం వల్ల ఎంతోమంది కోటీశ్వర్లు గొప్పవాళ్ళు చితికిపోయి ఏమీ లేకుండా సంపద కోల్పోయి అలా అయిపోయారండి. కాబట్టి నేను చెప్పే ఆ గుడ్లకి ఆ తలగళ్ళకి మీరు పూజ చేయడం వల్ల ఏంటి, ఇప్పుడు మీరు చేయగలిగిందే చక్కగా సాత్వికంగా అమ్మవారిని సాత్వికంగా పూజ చేసుకుంటే సాత్వికంగా చక్కగా అమ్మవారు మనల్ని దీవిస్తుంది. ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు ధన కనక వస్తువాహనాలు అలాగే పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు. అదే ఉగ్రరూపం ఆళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు, వీళ్ళు పట్టు చీరలు కట్టుకున్నారు, పట్టు చీరలు పెట్టారు అమ్మవారికి, వాళ్ళు స్టీల్ పెట్టారు, ప్లాస్టిక్ పెట్టారు, అవి పెట్టారు ఈ పెట్టారు, అవి పంచారు ఈ పంచారు అని చెప్పి నేను ఇలా గంటలు గంటలు చేశానండి పూజ, నేను ఇది చేశాను, నేను ఇచ్చేసాను, మీరు ఇచ్చేసారా, మీరు చేయలేదా, ఇవన్నీ కాదండి. మీరు మనసు పూర్తిగా హృదయం అనే కమలాన్ని అమ్మవారికి అర్పించి పూజ చేసుకోండి. మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఆనందంగా మీరు అమ్మవారికి మీరు చేశారా తినకుండా చేశారా కాదు, అమ్మవారికి ఉపవాసం అంటే అంటే ఎదురుగా అమ్మవారి దగ్గర ఉండి, అంటే కూర్చొని పని పాటు చేయకుండా నేనేదో అందరూ పనులు చేసుకొని నేను పూజ చేసుకున్నా కాదండి. మీకు చేతనైనంత సహాయం మీ వాళ్ళకి మీరు సహకారం చేయాలి. మీరు సహకారం చెయ్యకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరం కలిపి చేసుకుంటేనే ప్రేమ, ఆనందం, సుఖం, సౌఖ్యం. కోడలు చెప్పిన మాట వింటలేదు, నాకు కోళ్ళకి పడదు అంటే నేను తినేసి కూర్చొని నేను పూజ చేసేసుకున్నాను, వీళ్ళతోని కబుర్లు చెప్పుకున్నాను, నేను అత్తగారిని ఇప్పటివరకు చేశాను, అలా కాదండి. మీ ఆరోగ్యం ఎలాగున్నా కాస్త కాలు చేయి కూడదీసుకొని మీరు చేయగలిగిన సహకారం చేయడమే దేవుడికి చేసిన పూజ అండి. మనస్ఫూర్తిగా ఆనందంగా మీరు మనసులోనే స్మరణ చేసుకోండి. దేవుడి స్మరణ కంటే మించిన పూజ లేదు, తపస్సు లేదు. తపస్సు అంటే ఏంటి? కూర్చొని ముక్కు మూసుకొని మొదలు మంత్రం చదువుతారు. అంటే అలా కూర్చొని చేయమని కాదు, మన పనులు మనం సన్యాసులం కాదు కదండి. మన బిడ్డలు మన కన్న బిడ్డలు బాగుండాలి. మన బిడ్డల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు బాగుండాలి. మనం వాళ్ళ శ్రేయస్సు క్షేమము కోరితేనే మనకు మంచి జరుగుద్ది. మన బిడ్డలకి మన కొడుకు మన కోళ్ళు మన కూతురు అల్లుడు పిల్లలు దెబ్బలాడుకొని ఉంటే మనకేమన్నా సంతోషమా? సంతోషంగా ఉండలేము. ఆ తర్వాత మనమే మొక్కులు మొక్కి దేవుడా మేము ఆ గుడికి వస్తాం, ఈ గుడికి వస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మొక్కుకొని వెళ్ళి వచ్చి ఏడిసి తలనీలాలు ఇచ్చి, ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు, ఎలాగా గుండు చేయించుకోకూడదు. 3 కత్తెల్లో ఎన్ని కత్తెలన్నా ఇచ్చుకోండి, కానీ సౌభాగ్యవతులు మాత్రం గుండు చేయించుకోకూడదు. తెలిసి చేస్తున్నారో మొక్కుకుని ఎందుకు ఎలా మొక్కుకుంటున్నారో తెలీదు. 3 కత్తెలు ఇచ్చినా కూడా స్త్రీలు సౌభాగ్యవతులు. అది తలనీలాలు పూర్తిగా ఈ నిలువుదోపుడు ఇచ్చినట్టేనండి. మీకెవరికి కూడా ఎంతమందికి నేను చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు.
ఏంటో ఎందుకో చెప్తున్నారని అనుకుంటున్నారు తప్పించి మూర్ఖత్వం, మూఢనమ్మకం, మూఢభక్తి ఎక్కువైపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు అవన్నీ వాళ్ళు ఏమి పట్టించుకోవద్దు. నేను చేయలేదు, అయ్యా వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఆ గరాన ఆ తర్వాత వాళ్ళు మీకేం చెప్పుకోలేరు. మీ కష్టం సుఖం కూడా మీరు ఇరుగు పొరుగుకి చెప్పుకోకండి. మీరే మనసులో అమ్మ, నా నా కష్టం నీకు మీ గురించి తెలుసు కదా అమ్మవారికి. గత జన్మలో ఏం పాపం చేసామో, లేకపోతే ఈ జన్మలో మనం తెలిసి చేసామో తెలియక చేసామో అవన్నీ అనుభవించాలి. కాబట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేసుకొని చక్కగా నువ్వు పూజ చేసుకోవాలి, నైవేద్యం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఈ కుంకుమ పూజ చేసుకొని వీలు చూసుకొని చక్కగా నైవేద్యం తయారు చేయండి. తయారు చేసి పెట్టుకోండి. దేవుడికి ఇప్పుడు పెట్టకూడదు, అప్పుడు పెట్టకూడదు అని దేవుడు అన్ని సమయాల్లో ఉంటాడు. మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడా భగవంతు అమ్మ 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 అంటాం. తల్లి ఉన్నా లేకపోయినా అమ్మవారినే తల్లిగా భావించి అమ్మ అని అనుకుంటాం. తల్లి లేని వాళ్ళు ఏం చేస్తారండి? అమ్మవారినే తల్లిగా, ఆవిడే మన మన దగ్గరకు వస్తుంది తల్లిగా. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయకుండా మీరు ఆళ్ళ ఈళ్ళ గురించి కాదు, మీరు మనస్ఫూర్తిగా నిండుగా భగవంతుడిని మీరు ఎలా పూజ చేసుకోవాలో అలా చేసుకోండి. కానీ మీరు ఉపవాసాలుండి అవి చేసి ఇవి చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఇది నా విన్నపం. మీరు ఆనందంగా సంతోషంగా పూజ చేసుకొని ఈ దసరా పూజలు చేసుకోండి అమ్మవారికి. ఎంతో అమ్మవారు తృప్తి పడతారు. మీరు తృప్తి పడితే అమ్మవారికి తృప్తి. అమ్మవారు నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు కదా. ఏంటంటే మనకి దేవుడు అందరితోనూ ఉండలేక అమ్మని సృష్టించాడు. అమ్మ అందరి దగ్గర ఉండలేక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఉంటారు. బిడ్డలు, తర్వాత బిడ్డలు, భర్త, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రూపంలోనే మనకు సహకారం చేస్తారు. భర్తను తిట్టుకొని, పిల్లల్ని తిట్టుకొని, అన్నదమ్ములు తిట్టుకొని కాదు. వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా నా చెల్లె, నా తమ్ముడే, నా అక్కే అని ప్రేమ ఆప్యాయతలు స్వార్థంతో కాదు. బాబావారు ఏం చెప్పారు? కలిసి కట్టుగా ఉంటేనే. ఒక వ్యక్తి వచ్చి మీకు 1000 రూపాయలు ఇస్తాను, ఎవరైతే ఈ ధాన్యాన్ని పొలాన్ని అందరికంటే ఎక్కువ పండిస్తారో వాళ్ళకే నేను 1000 రూపాయలు ఇస్తానంటే అప్పటి వరకు బాబా చెప్పినట్టు సఖ్యతగా ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టేసుకొని రక్తాలు తెచ్చుకొని చాలా వాళ్ళు కలహాలు చేసుకొని డబ్బు మనం పట్టుకెళ్ళిపోమండి. ఏవి కూడా మనం పట్టుకెళ్ళిపోం. ప్రతి మనిషికి తృప్తి అంటూ ఉండాలి. పక్కవాడిది మనం తీసుకోవడం కాదు, పక్కవాడికి మనము ఎంతవరకు అర్హత కలిగిన వాళ్ళకే మనం ఇవ్వాలి. అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళకి మనమే ఇచ్చి వాళ్ళకి ఉండి మన బిడ్డల్ని ఎవరు చూస్తారండి? ఎవరో వాళ్ళు పొగుడుతారు, పొగట్లేదు. వాళ్ళు పొగడాలని చెప్పి మన బిడ్డలకు అన్యాయం చేసి వాళ్ళని పొగిడించుకోవడానికి అలా తినేవాళ్ళు అలా అంటానే ఉంటారు. కానీ అది కాదు. మన మనకి తెలుసు మనం తప్పు చేస్తున్నాము, ఒప్పు చేస్తున్నాము మనకు తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తే అది దేవుడికి అపచారం చేసినట్టే. నువ్వు దేవుడికి పూజ చేసినా చెయ్యకపోయినా ఒకళ్ళకి అపకారం చెయ్యొద్దు. ఊరికే ఇప్పుడు అనాశరణాలయనని అదని ఇదని అక్కడ అనాశరణాలయంకి వెళ్ళి ఇచ్చుకోండి. చాలామంది దొంగ వ్యక్తులు వస్తున్నారు, ప్రతి నెల వస్తున్నారు. కొందరు నిజమైన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వడం మానేస్తున్నాం, దొంగ వాళ్ళకి ఇస్తున్నాము. అలాగే ఒక్కొక్కసారి పుట్టినరోజులని, పెళ్లి రోజులని అలాంటివి ఉన్నప్పుడు చక్కగా శరణాలయాలకు వెళ్ళి హాయిగా వాళ్ళని చూసుకొని స్వీట్లు పెట్టి వాళ్ళకి కొంతకాలం ఉండేలాగా, వాళ్ళకి ఆహారం దొరికేలాగా వాళ్ళకి ఏమైనా ఇవ్వండి, బట్టలు ఇవ్వండి. బట్టలు కొనేసుకొని ఏమో సరిగా వాడకుండా ఇచ్చేసి అలాగా కూడా కాకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఎదట వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని కాదు, మనల్ని చూసి ఎదట వీళ్ళు మంచిగా చేస్తున్నారు, ఇలాగ ఇది మంచి అని తెలుసుకొని వాళ్ళు ఆచరించేలా ఉండాలి. అంతే తప్పించి వేరే వాళ్ళు ఘరానాగా చేసేది మనం ఎప్పుడన్నా చెడిపోయేది ఏంటంటే పక్క వాళ్ళని చూసే చెడిపోతాం. మన స్నేహితులు ఉన్నారు, మన స్నేహితులు తిండి ఎక్కువ పుష్టి ఉన్నవాడు ఉంటాడు, వాడు అలా తింటానే ఉంటాడు మన దగ్గర. వాడు ఏదో ఒకటి తప్పు చేశాడంటే అలాగే తినాలేమో, అలాగే ఉండాలేమో అనుకొని మనము ఆ తప్పు చేస్తాం. అలా కాదు, వాడు వినకపోతే వాడితో ప్రేమగానే ఉండాలి. కానీ మనం చేయగలిగింది వాడికి చెయ్యాలి. అలాగే మీరు దేవుడికి నామస్మరణ చేసుకోండి. అలా కూర్చొని పడుకున్న ఆరోగ్యం పాడైపోద్ది.
కాలు చెయ్యి కూడదీసుకొని చేయగలిగింది అలా చేసుకొని ఉంటేనే ఇప్పుడు చేతులు తిమ్మిర్లని అదనంటే ఎందుకు పని చేయకపోతే చేతులు తిమ్మిర్లు వస్తాయి. వాకింగ్కి వెళ్ళి వస్తారు, రోజంతా వాకింగ్ చేస్తారు చాలామంది, ఇంట్లో పని చేయరు. అలా కాదు కదండి. మనం సహకారం చేసుకుంటేనే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగుండాలనే కదా మనం పూజలు చేసుకునేది. మనం ప్రేమగా మన మన భార్యని, భర్తని, మన పిల్లల్ని ప్రేమగా మాట్లాడుకోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉండటం వల్ల బాబా ఏం చెప్పారు? భగవంతుడు కూడా అదే చెప్పాడు. బాబా భగవంతుడని మనం అనుకుంటున్నాము. బాబా భగవంతుడే. ఎవరైనా గురువు భగవంతుడే కదండి మనకి. అమ్మవారు. ఇంకా శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అమ్మవారినే ధ్యానం చేసుకోవడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇవన్నీ నేను తప్పుగా చెప్పానని అనుకోవద్దు. ఇవన్నీ నిజమే. ఇది మీకు మంచి చేయాలనే నేను చెప్తున్నానండి. ఇలా చేసుకొని చూడండి, మీకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. దసరా పండుగ ఆరోగ్యంగా చేసుకోవాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే, దసరా పండుగ రోజు ఈ 9 రోజులు నవరాత్రుల్లోని అందరూ కూడా ఉపవాసంతో చేస్తారేమో, ఉపవాసంతో చేయండి అలాగా చెప్తున్నారు. ఉపవాసంతో చేస్తే మళ్ళీ మనం రేపొద్దున ఎలా లెగ్గలం? ఈ 9 రోజులు ఉపవాసంతో ఉండి చేయడం అంటే ఎంత కష్టం. అది ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు వస్తారు, పండగ అన్నీ కూడా అందరికీ చూసుకోవాలి, పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేయాలి. ఉపవాసంతో ఉంటే ఎలాగా? అలాగా చేయడం వల్ల దేవుడు ఉపవాసంతో చేయమని అనలేదు. కానీ ఋషులు వాళ్ళు ఏమని చెప్పారంటే, ఉపవాసం కాదు, రాత్రికి ఉపవాసం ఉండి పగలంతా పళ్ళు అవి తక్కువ, అంటే కొంతమంది ఎక్కువ తింటారు. అలాగే మధుమాంసాలు ఇవన్నీ తింటారు. అలా కాకుండా శాకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అని తొందరగా అరగడం, అలాగే పూజ మధ్యలో బయటికి వెళ్ళడానికి అని ఒక నిష్టగా చెయ్యాలి అంటే మధ్యలో బయటికి వెళ్ళి మల విసర్జనకి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ తినమని చెప్తారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేవలేరు. కానీ ఉదయాన్నే లేవగలిగితే లేచి చక్కగా దీపారాధన చేసుకొని, నమస్కారం చేసుకొని, కొంచెం కుంకుమ పూజ గౌరీదేవికి చేసుకుంటే, బతుకమ్మలు అంటే గౌరీదేవికే కదండి చేసేది. మన ఇటు ఆంధ్రాలోనే దుర్గా అమ్మవారికి, తెలంగాణలో బతుకమ్మ గౌరమ్మకి, ఎవరైనా ఆ దేవతే. ఈ దేవత ఉగ్ర రూపం, ఆ దేవత సాత్వికమైన రూపం. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే గౌరమ్మకి చేసుకోవాలి. గౌరమ్మకి కాస్త కుంకుమ వేసి అష్టోత్తరం చేసుకొని పరమశివుడికి అభిషేకం చేసుకొని, నమస్కారం చేసుకొని, ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని తొందరగా టిఫిన్ తినేసి మరలా కాస్త ఉపశమనం జరిగిన తర్వాత మీరు లలిత చదువుకున్నా, ఏం చదువుకున్నా అన్నీ కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. భగవంతుడికి మరలా పూజలు చేయాలి, భగవంతుడికి అన్నీ కూడా చెయ్యాలి మనం అని అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి కదండి. ఆరోగ్యంగా ఉండాలని నిష్ఠా నియమాలతో అంటే నిష్టగా ఉండాలి. నిష్ట అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. రాత్రులు ఏదో ఫలహారాలు అవన్నీ చేసి సాయంత్రం కూడా కుంకుమ పూజలు చేసుకొని, సౌభాగ్యవతులు ప్రతిరోజు తలస్నానం చేయకూడదండి. తలస్నానం చేయకపోతే ఎలాగా అని లెగిసిన వాళ్ళమే అని అది శరీరంలోని ఉష్ణం తగ్గిపోతుంది. రొంప, దగ్గు, పడిచం అలాంటివి పడుతూ ఉంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అలాగే కూడా దాంపత్యానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సౌభాగ్యవతులు ఎప్పుడూ కూడా తలస్నానం చేయకూడదు. వారానికి ఒకసారి చేయడం, ముఖ్యమైన రోజుల్లో వ్రతాల్లోనే ఆ టైంలోనే చేయడం. మరి ఇలాగా ఉన్నప్పుడు ఎలాగా అని అనుకోవచ్చు. స్త్రీలు ఎప్పుడూ కూడా స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయాలి. గంగామాతకి నమస్కారం చేసుకొని తల మీద గంగా 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 అని ఆ నీళ్లు జిమ్ముకొని చక్కగా
ముఖానికి పసుపు రాసుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, మాంగళ్యానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసి అప్పుడు వచ్చి భగవంతుడికి, మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అన్నీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి గబా గబా వచ్చి దండం పెట్టుకొని వినాయకుడికి నమస్కారం చేసుకొని దీపం వెలిగించి చక్కగా వినాయకుడికి అలాగే పరమశివుడికి అభిషేకం చేసుకొని తర్వాత అమ్మవారికి మాంగళ్య గౌరీదేవికి అష్టోత్తరం చేసుకొని కుంకుమ వేసి చేసుకొని కొంచెం నైవేద్యం ఏదన్నా పెట్టేసుకొని మీరు ఈ నవరాత్రులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అలాగే రోజు కూడా ఇలాగ చేసుకోవచ్చండి. చేసుకొని తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తల మీద కాస్త పసుపు నీళ్ళు గంగా 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 అని వేసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత కాస్త ఈ లోపల ఏదైనా ఉపాహారం పళ్ళో ఫలాలో ఏ ఒకటి తీసుకొని ఎలాగ ముందు కుంకుమ పూజ చేసేస్తారు కాబట్టి అమ్మవారికి కాస్త నైవేద్యం వండి పెట్టి తొందరగా పూజ చేసుకొని త్వరగా టిఫిన్ చేసేసి మిగిలిన లలిత అదని దేవి భాగవతం సప్తాహ పారాయణం అన్నారండి. 7 రోజుల్లోనే పారాయణం చేయాలి. వ్యాస భగవానుడు జనమేజయుడికి 7 రోజుల్లోనే చెప్పాడు. ఈ 7 రోజులు కూడా మనకి 7 రోజులే ఉన్నాయి. తర్వాత వచ్చే 8వ రోజు అంటే ఈ 7 రోజుల లోపులోనే మనం పూర్తి చేయాలి. 8వ రోజు చేస్తే అది మరణానికి సంబంధించింది. అంటే మళ్ళీ మొదలు అంటే 7 నుంచి ఆగిపోతుందన్నమాట. అక్కడితో వృద్ధి, తర్వాత మరణం. కాబట్టి 8 రోజులు అలాగా 9 రోజులు అలా చేయకూడదు. మామూలుగా దేవి నవరాత్రులు అంటే నవరాత్రులు అమ్మవారికి చేశారు కాబట్టి అది మామూలుగా పూజ అయ్యి చేసుకోవాలి. ఈ 7 రోజులు అనేది చదవడం అనేది కష్టమే అన్నీ కాబట్టి ఏనా వినడం. వ్యాస భగవానుడు చెప్తే జనమేజయుడు విన్నాడు. అలాగే ఋషులు చెప్తే విన్నారు తప్పించి చదవడం అది ఎవరు చేయలేదండి. వినండి చక్కగా ప్రతిరోజు విని 7 రోజుల్లో పారాయణం వినడం ముగించుకొని ఆనందంగా సంతోషంగా దేవి నవరాత్రులు చేసుకోవాలని మీరందరూ కూడా అమ్మవారి భక్తులు అవ్వాలి. అమ్మవారి దీవెనలు, మీ కృపా కటాక్షాలు మీకు లభించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చదివిన ఈ దేవి భాగవతం ఉన్నది కదండి, అది ప్రతిరోజు కూడా మీరు అవన్నీ కూడా వినండి. మీరు పూజ ఎలాగైనా చేయొచ్చు. కొంచెం మనం జాగ్రత్తగా కాస్త తృప్తిగా కుంకుమ పూజ చేసుకుంటాం. ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకుంటాం. లలిత చదవాలి, అది చదవాలి, ఇది చదవాలి, సరే అవన్నీ ప్రతిరోజు చేస్తున్నాం. ఇప్పుడు దేవి నవరాత్రుల్లో లలిత చదవకపోతే ఎలాగా, అలా చేయకపోతే ఎలాగా, లలిత చదివి దేవి భాగవతం చదివి అవి చేసి పిల్లలు చూసుకొని అన్నీ దేవి భాగవతం సప్తాహ పారాయణం వినడం చేయడం వలన మీకే తెలుస్తుంది. ఈ సంవత్సరం మీరు చేసి చూడండి. ఇవన్నీ కూడా తృప్తిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని ఏ రాత్రో ఎప్పుడైనా సరే కూర్చొని మీరు ఈ 7 రోజులు వినండి. విని 8, 9 రోజుల్లోని అమ్మవారికి ఇంకా పూజ చేసుకొని ఆనందంగా ఉంటారని అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఈ విధానం నేను చెప్పింది మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. మీరు ఆనందంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉన్నాము, మాకు మంచి జరిగింది అని మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు ఎలా చేయాలో ఏంటో ఆ వ్రత విధానం అది దేవి భాగవతంలోనే ఉంది. నేను చదివి వినిపించాను, అది చూసుకోండి. ఎలా చేయాలో ఆ విధానం అంతా కూడా దేవి భాగవతంలోనే రాసి ఉంది. అది నేను చదివిన దాంట్లో చూడండి. శ్రీమాత్రే నమః. మీరు అమ్మవారి పూజ ఆనందంగా చేసుకొని సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను. నా తప్పులుంటే క్షమించండి.